వసతి ఉండేలాగా ఇటువంటి చర్యలన్నీ కూడా మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం భగవంతుని భక్తునికి దరిచేర్చే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త పాలకవర్గం వచ్చిన పిదప ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ ప్రాంతవాసి, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో భక్తులకు, హిందువులకు మంచి దర్శన భాగ్యం, డబ్బులు మిగిలితే గుళ్ళోనే వేసేస్తారు, నిలువు దోపిడీ సమర్పిస్తారు. సో కాబట్టి సపరేట్గా దోచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళు వచ్చేదే నిలువు దోపిడీ ఇవ్వటానికి. మనం చూడవలసిందల్లా వీళ్ళు బయట దొంగలు దోపిడీకి గురి కాకుండా ఆ కొండ మీద పోలీసు వ్యవస్థ, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు, ఆ పిక్ పాకెట్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నిర్మూలించడానికి చక్కటి పోలీసు వ్యవస్థ ఉండాలి. వాళ్ళని మనం దోచుకోకూడదు, దొంగలను దోచుకోనివ్వకూడదు, మనం దోచుకోకూడదు. వారికి తోచింది దేవుడికి వారే సమర్పిస్తారు అనే కాన్సెప్ట్తో డెఫినెట్గా రాబోయే పాలకవర్గం వెళ్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. లడ్డు వ్యవహారం కాసేపు మనం పక్కన పెట్టి వెళ్ళిన వాళ్ళందరూ ఒక లడ్డు కొనుక్కుని అందరికీ కూడా ఇప్పుడు చూడండి ఈ లడ్డు క్వాలిటీ. ప్రభుత్వం మారింది, శ్యామలరావు వచ్చాడు, వెంకట చౌదరి గారు వచ్చాడు, అంటే ఇంకా కమిటీ రాలేదు కదా. చూడండి ఎంత బాగా ఈ లడ్డు బాగుందనేది. 1-2 లడ్డూలు ఎక్కువ కొని కూడా అందరికీ పంచండి. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇంకొక ఇష్యూ, నిన్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తిరుమల కాలినడకన ఆయన వెళ్ళి, మరి ఆయన ఒంట్లో బాగాలేదు అయినప్పటికీ కూడా మరి కాలినడకన వెళ్ళి దర్శించుకుని ఆ తర్వాత తిరుపతిలో సనాతన ధర్మం మీద ఆయన సుమారు 1 గంట, చాలాసేపు చూశాను ఆయన, 1 గంట ఆయన ఆవేశంతో, భక్తితో, అంటే భక్తావేశంతో చెప్పాలంటే, సో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కాస్త సప్లిమెంటరీగా, ఎందుకంటే ఆయన ఒక హిందూ బోర్డు ఉండాలి అన్నారు. 3 సంవత్సరాల క్రితం, 3.5 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ విషయం మీద నేను మాట్లాడా. నాకు ఈ విషయంలో మరి తిరుమలకు, అలాగే హైదరాబాద్లో చిలుకూరు దేవాలయానికి సంబంధించిన ప్రతినిధులు రంగరాజన్ గారు, వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు నేను ఒక క్రిస్టియన్స్కి సపరేట్గా, మైనారిటీస్కి బోర్డులు ఉన్నాయి, మరి దెర్ ఈజ్ నో హిందూ బోర్డ్, హిందువుల హక్కుల పరిరక్షణ కోసం మరి ఎటువంటి సపరేట్ కేంద్ర ప్రభుత్వ ధార్మిక సంస్థ లేదు, దాని అవసరం చాలా ఉంది అని చెప్పి పార్లమెంట్లో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయం మాట్లాడారు. సో మరి దాన్ని మన తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలు కూడా, అన్యమతస్తులు ఎవరన్నా ఎంపీలు ఉంటే ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ, హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలందరూ కలిసి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, మాట్లాడుకుని ఉంటారు. అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు, నేను సనాతన ధర్మం పాటిస్తాను, ఐ లవ్ మై ధర్మ, మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్. ఈవెన్ నా భార్య క్రిస్టియన్, నా కుమార్తె క్రిస్టియన్కి బ్యాప్టిజం తీసుకుంది. ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళా. సో
అన్య మతాల్ని గౌరవిస్తాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను. ఇదే విషయం నేను 100 సార్లు చెప్పుంటాను వర్మ, నా రచ్చబండలో ఎన్నోసార్లు. అందుకనే నేను సనాతన స్వదేశీ సేన అని చెప్పి, సనాతన స్వదేశీ సేన పేరుతో SSS/RRR అని కొంతమంది అనేవారు. అది అప్పుడు దేవాలయాలు సందర్శించాలి, ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలి అంటే వస్తే చంపేసే పరిస్థితి. సరే, డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు అప్పటి నా వాదానికి ఇప్పటి కళ్యాణ్ గారి సంప్రదాయ సనాతన వాదానికి చక్కగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. డెఫినెట్గా రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. మన మతం, నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, ఇతర మతాన్ని ద్వేషించకూడదు, గౌరవించాలి కంపల్సరీగా. అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా చెప్పారు. ఇక్కడ చాలామందికి అర్థం కాంది. నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తూ ఉంటే కూడా ఆయన సనాతన అంటున్నారు, మీరేమో సనాతన స్వదేశీ సేన అన్నారు. అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మాకు దొరకలేదు, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నారు. అసలు ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి? మీకు తెలియదుగా, ఎవరికి తెలియదు. అదే పాపం. సనాతన ధర్మం అంటే, సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో, ఆర్ శాశ్వతం. సనాతన అనేది సాంస్క్రిట్ అంటే సంస్కృత పదం, శాశ్వతమైనది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి, ఎందుకంటే నిన్న కళ్యాణ్ గారు అంతే మాట్లాడారు కాబట్టి అందరికీ సనాతన ధర్మం వస్తుంది ఏంట్రా అనేది అని చెప్పాల పూర్తిగా. సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన, సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా. అప్పుడెప్పుడు చెప్పా, కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ పడాలి. ఎందుకంటే అభిమానులు ఊతలు ఊగారు చెప్పినప్పుడు. కానీ వారికి ఒక ప్రశ్న, ఏంటది అని. సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా, జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు. మన భారతీయ ధర్మం వేరు. అక్కడ ఆయన ఒక 10 కమాండ్మెంట్స్ ఆయనకు ముందు, తర్వాత ఈ కంటిన్యూడ్ మోజెస్ కొని చెప్పాడు, తర్వాత జీసస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు, మనుషులు ఎలా జీవించాలి. సో ఆయన దేవుడు, క్రైస్తవులందరూ ఈ దేవుణ్ణి పూజించాలి, అన్య దేవుణ్ణి పూజించకూడదు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బట్ ఇట్స్ ఎ గుడ్ రిలీజన్. అలాగే అది జరిగిన 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫెట్, ఇస్లాము, అవన్నీ అక్కడే ఏషియా, దట్ పార్ట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టినాయి. సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు. క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నాడు, ఇస్లాంకి మహమ్మద్ ప్రాఫెట్ గారు ఉన్నారు. హిందూ ధర్మానికి ఎవరున్నారు? ఏమిటి హిందూ ధర్మం అంటే? ఇక్కడ ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు. హిందూ మతం అంటే అదొక జీవన విధానం. ఒక సమాజంలో, మన భారతదేశంలో మనుషులందరూ ఆనందంగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం. ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పింది కాదు. తరతరాలుగా, యుగ యుగాలుగా నాలెడ్జ్, అది ఒకదానికొకటి అది శాస్త్రీయంగా, ఒరిజినల్గా ఈ ధర్మంలో ఉన్నది వేరే
క్రిస్టియన్ ధర్మంలో కానీ ఇస్లామిక్ ధర్మంలో కానీ లేనిది బేసిక్గా క్యాస్టిజం. ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో, ఎందుకంటే మనం అవర్ హిస్టరీ ఈజ్ ఎనార్మస్. ఇప్పుడు అమెరికా అనేది 500 సంవత్సరాల క్రితం లేదు, 2000 సంవత్సరాల నుంచే కొంత చరిత్ర కొన్ని దేశాలకు ఉంది, 3000 సంవత్సరాలు. అవర్ హిస్టరీ ఈజ్ 10,000 సంవత్సరాల నుంచి మనకి ఉంది. అది చరిత్ర అంటారు కొందరు, పురాణం అంటారు కొందరు, ఇతిహాసం అంటారు కొందరు. బట్ మనకి చరిత్ర ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సో ఒక జీవన విధానం, మను సూత్రం, మనువు బోధించింది ఏంటంటే ఇవన్నీ మనుషులందరూ ఒకటే, కానీ అందరూ బతకాలి కాబట్టి సమాజంలో ఈ కులాలు, మన కులం మనం అనుకున్నాం, కులాలు ఇవన్నీ. బట్ ఇవన్నీ మనం కలిసి జీవించడానికి ఉద్దేశించలే. తర్వాత ఎందులో అయినా కొంత వెరితలు ఉంటుంది. క్యాస్టిజంని అంబేద్కర్ గారు ఈయన సరిచేశాడు ఆయన రిజర్వేషన్ల ద్వారా. సరే కొన్ని అబరేషన్స్ ఉంటాయి, అవి వేరే విషయం, కానీ ఆయన ఒక మహానుభావుడుగా అన్ని సరిచేశారు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హిందూ ధర్మంలో ఆర్ సనాతన ధర్మాల్లో మనం విశ్వసించేది పునర్జన్మ ఉంది. గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు వచ్చే జన్మలో అయినా నువ్వు అనుభవించాలి. ఈ పునర్జన్మ సిద్ధాంతం